హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడినాక ఒక 3 పచ్చిమిర్చి స్లిట్ చేసి వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. చిన్న మంట మీదనే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఫ్రెష్గా నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసేసాను. గ్రీన్ పీస్ కూడా వేసేసుకున్నాను. ఇవి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను. మనము సాల్ట్ వేసి ఈ వెజిటబుల్స్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఆయిల్ని మగ్గనిద్దాము. ఇప్పుడు ఆయిల్లో కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కొంచెం మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు సరిపడా కారము, ధనియాల పొడి, పసుపు, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మనము ఫ్రై కానిద్దాము ఆయిల్లో. కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ మంచిగా ఫ్రై అయిపోయాయండి ఆయిల్లో. ఇప్పుడు మనము కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. చాలా కొంచెం, ఎందుకంటే కాలీఫ్లవర్ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి, గ్రీన్ పీస్ కాలీఫ్లవర్ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి కొంచెమే వాటర్ యాడ్ చేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని చూద్దాము ఉడికిందని. కాలీఫ్లవర్ ఇంకొంచెం ఉడకాలి. అయిపోయిందండి ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ ఫ్రై. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా నేను ఈ కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ ఫ్రై చేశాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.